మేము చాలా కేటగరైజ్ చేసి చాలా నీట్గా లొకేషన్స్కి వెళ్ళి వీడియోలు చేసినాం. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి, మీ కాంగ్రెస్ నలుగురు ఎమ్మెల్యేలే కదా వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎవరెవరు? అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎవరైనా మురళీ నాయక్ మహబాద్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, నలుగురు కలిసి ఈ ప్రభుత్వం వింటలేదు, హైడ్రా దండగా అయిపోయింది, అది హైడ్రా కాదు, అది పెద్ద బోగస్ కంపెనీలా తయారైపోయిందని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు. 27 ఎకరాల భూమి వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి కట్టబెట్టిరు. ఎట్లా కట్టబెట్టిరని, చెరువుని కబ్జా పెట్టిండు, గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టిండు, ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు. 45 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు సెల్లారు, దాదాపు 10 నుంచి 20 వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాడు అక్కడ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళకి 5 లక్షల ఎస్ఎఫ్టీ ఇచ్చిండని, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 300 కోట్ల రూపాయల డీల్ కుదిరింది, 60 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసిండని చర్చ. ఇది అయిపోయిందా? అంతకుముందు వెస్టర్న్, ఆనాడు జితేందర్ రెడ్డి బీజేపీలో ఉండే టక్కుమని ఆయన కాంగ్రెస్లో దుంకిండు. ఎందుకు దుంకిండు? ఆ వియంకునికి సంబంధించిన కంపెనీ, ఆయన ఎండి సుదర్శన్ రెడ్డి సెట్ కావాలి కదా, వచ్చేసిండు. ఆయనకు మళ్ళీ 2 పదవులు ఇచ్చేసిండు. రంజిత్ రెడ్డిని తెచ్చిండు, ఆడ చేవెళ్ళ కాడ పోటీలో నిలబెట్టిండు. మరి ఎవరిని గెలిపిద్దామనో తెలియదు. ఆ చేవెళ్ళలో పోటీ చేయాల్సిన పట్నా మహేంద్రుడింది అని భార్యను తీసుకుపోయి మల్కాయిదీలో పడేసిండు. మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నారు, వెస్టర్న్ కంపెనీకి సంబంధించిన డీల్ మాట్లాడుకున్నారు, 450 కోట్లకు డీల్ కుదిరింది. ఆడ 100 కోట్లు పెట్టి, ఈడ 100 కోట్లు పెట్టిరు. వీళ్ళు మరి ఎంత ఎస్ఎఫ్టీ దొబ్బిరో తెలియదు. ఇక ఈ టోటల్ ఎపిసోడ్లో బీఆర్ఎస్ వాళ్ళు మాకు రాలేదు, మేము ఇది కన్స్ట్రక్షన్ చేద్దామంటే మాకు ఇంట్లో వాటా ఇస్తారనుకుంటే మాకు ఇది చేయలేదని ఒక ఎమ్మెల్యే తెగ కొట్లాడుతున్నాడు. రంజిత్ రెడ్డి అని ఆయన కొట్లాడుతున్నాడు. వాటాల కొట్లాట. ఎంతకాలం మీరు కేసీఆర్ అవినీతి అని మీరు మాట్లాడతారు? మీరు గనక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే, తిన్నది కక్కించకపోతే, కబ్జా చేసిన భూములు ప్రజలకు మళ్ళీ ఇవ్వకపోతే, గవర్నమెంట్ ఖాతా లేకపోతే, మీరు ఇది ఇంకొక సంవత్సరం తర్వాత మీరు మాట్లాడలేరు. మీకు వాల్యూయే ఉండదు. మళ్ళీ పొరపాటున కనుక కేసీఆర్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే అది రేవంత్ రెడ్డి వల్లే వచ్చిండని అనుకోవాల్సి వస్తుంది. మీరు అట్లా ఇంకొక భయంకరమైన దాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది మీ కెరియర్లో.